ప్రెగ్నెన్సీకి ఎంత ప్లాన్ చేసుకున్నా కన్సీవ్ అవ్వట్లేదా? నార్మల్ గా కన్సీవ్ అయ్యే ప్రాసెస్ 60 సెకండ్స్ చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. మీకు కనుక 28 డేస్ పీరియడ్ సైకిల్ ఉంటే 14th డే అనేది ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి. సో వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫాలోపియన్ ట్యూబ్ అంటే సంతానం పేగులోని ఆ ఎగ్ అనేది వెళ్తుంది. ఈ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కలిసినట్టుగా అయితే వీర్యం అనేది గర్భాశయం ద్వారా ఈ ఫాలోపియన్ ట్యూబ్ కి వెళ్తుంది. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందండి. ఫర్టిలైజేషన్ అయిన 5 to 6 డేస్ తర్వాత ఈ ఎంబ్రియో అనేది గర్భాశయంలో వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. ఈ గర్భాశయంలో ఇంప్లాంట్ అయిన ఎంబ్రియో గ్రో అవ్వాలి అంటే గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు. గర్భాశయం ముఖద్వారం రిలేటెడ్ ఏవైనా ఫ్యాక్టర్స్ ఉన్నా లైక్ థిక్ సర్వైకల్ మ్యూకస్ అంటే వైట్ డిశ్చార్జ్ అనేది చాలా థిక్ గా ఉన్నా పెనిట్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. అండ్ కొన్ని రకాల ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి అట్ ద లెవెల్ ఆఫ్ సర్విక్స్. ఆడవాళ్ళలో కన్సీవ్ అవడానికి ఫిమేల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక హెల్దీ ఎగ్ అండ్ హెల్దీ స్పర్మ్ ఉంటేనే హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. సో నార్మల్ ప్రెగ్నెన్సీకి ఫ్యాక్టర్స్ అన్ని చూసామండి. సో ఫిమేల్లోని ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ రీల్లో చూసేద్దాం. కన్సీవ్ అవడానికి బెస్ట్ టిప్స్ కావాలంటే మా పేజ్ని ఫాలో అవ్వండి.